ఎప్పుడు చేయించింది? ఎవరో ఒకళ్ళకి ఇచ్చుంటుంది అయితే. ఏమి ఇచ్చిందా? ఏ ట్యాంక్ చెప్పు. ఉన్నమా ఏం కావాలా మీ అమ్మ కొడుకు చెప్పండి. బాగుంది చూద్దాం. చిన్న బాండి తీసుకో. అదే మందం లేదని చూస్తున్నా. ఇప్పుడు ఇంటికి వచ్చే మందం అంతా అదే మెలగొచ్చిపోయేట. వాళ్ళు మెలచుట్టు వేసుకునేది కాటాకు రావాలిగా. మెల చుట్టబాక ఏమవుతుందంటే ఇన్ని ఎంటుకలు కూడా ఉండవు. అయితేనే మాకు అర్థమయ్యేది. మంత్రం కట్టండి. అమ్మ నా కాడ మంత్రం కట్టలేదు, ఏం లేదు. నీ కాడే పెట్టుకొని నాకు ఏ కట్టు లేదు, ఏ కట్టు లేదు. ఉంటాయి ఇప్పుడు ఇన్ని ఇట్ట తీసి ఇట్ట తీసుకొచ్చి ఇట్ట ఇస్తారు. నాకైనా తెలియాలి కదా. మీరు అంత పాడైపోతుంది. ఎందుకు పాడవుతుంది? మా కుండ చేసి ఈ కుండ ఈటానికి కదా వచ్చింది. ఈ కుండ ఎట్టుంటానా? ఇది కొద్ది ఏడే పెట్టా. అది తీసుకొని ఇది ఎక్కువగా ఉండే ఇంకేదన్నా ఇయ్యి. ఇంకేమి ఇవ్వాలమ్మా? ఎక్కువ న్యాయంగానే అమ్ముకుంటాను మా. నేను దిగటానికి న్యాయంగానే అమ్ముకుంటాను. నీళ్లు పోసేసింది. అయ్యో అయ్యో వాళ్ళు వాడు అవి మరకలు పడిపోతాయి. నీళ్ళు పోయకూడదు. మొన్న కాము కాడ నేను మంచిగా ఇచ్చా. నేను మొన్న కాము కాడ బాగానే ఇచ్చా. ఇక్కడ ఇస్తే కదా వేసేది. అంతకన్నా ఇంక ఎక్కువ రావమ్మా. కావాలంటే తీసుకుని అది తీసుకుని కలపలు కాడ కలపలు దాని ఉండి అది తీయండి. ఇంకో ఇది అది జలం సిరి రేట్లు ఎక్కువ. రేట్లమ్మా. టిఫిన్ వేసావా? దాంట్లోనే సరిపోయిందంటే బోని బేరాలని తీసుకోవటమే. ఆమెది నీదే ఇప్పుడే రావటం. ఎప్పుడు మా అమ్మ తెల్ల ఈ రేట్లు ఎక్కువ, టీవీ తక్కువ రేటు. ఇనుకోలే అమ్మాయికి వేస్తా. ఇప్పుడు వచ్చిందిలే మన కాగేస్తే మా ఇంటి అమ్ముతుంది. ఆయమ్మ ఇది కాదు. ఆయమ్మ వాళ్ళు 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 ఎవరికి వచ్చేవులే. ఎవరైనా అయ్యే ఇస్తాం కానీ తీసుకోదు. ఎందుకు ఏం చేసుకుంటుంది? ఎందుకు నీకు? నెయ్యికి బాగుంది. నెయ్యికి బాగుండిద్ది. అది కరగబెట్టి తీసుకోలే ఉన్నాయి. మళ్ళీ నాకు ఆ చిన్న బండి చూపివే. తీసుకోమా. చూపించేదాన్ని నేను నచ్చింది చూసుకో. ఇంకేది నచ్చితే తీసుకో. నేను ఇప్పుడు సర్దుకున్నాకంట. ఉన్నాయి తీసుకో. ఏడిదే బండి ఇంక బాగుంటావు పాపం. నేను అసలు ఎట్ట మంచిగా ఇస్తా. వాళ్ళు అక్కడ గరానికి అయ్యను. ఒకసారి చూస్తే కదా ఒకసారి తీసుకొని బండి కావాలా నన్ను కూడా తీసుకుంటాను. అబ్బాయి అసలు నాలాగా ఈ చూడు మీరు ఆడతాను చూడు. మా నా ఖాతా పెట్టుకుంటారు. ఈసారి చూస్తే అది తీసుకోరా. నేను ఎప్పుడు తీసుకున్నాను పల్లె. దీని మీదే ఉంచుకో. తీసుకురాపో. నా ఎన్నో లేవు. ఈసారి వచ్చినప్పుడు నీకే ఎత్తాలి. ఉండవలసిన తీసుకురా. ఈసారి ఎక్కువ బాండి తీసుకున్నారు కదా. పావు కేజీ ఎంత ఎంటికలు? పావు కేజీ 400. 600. 600 కాదమ్మా. మీకు వాళ్ళు డూప్లికేట్లో చెత్త చేస్తారు. అసలు పావు కేజీ అంటే ఎన్ని దూకుతున్నాయి? మన ఇంటికి ఎన్ని ఉంటాయి? ఉప్పు పారిపోసావేంద్రా? బొరువు ఎంత ఉంటుంది ఇంటికి తెలుసా మీకు? రేట్లు కేజీలు లెక్క దొరుకుతుంది. ఎన్ని దూకి మొన్నే తీసుకుంది. నాది అన్నం సట్టి తీసుకుంది. అది నీకే ఇచ్చేదాన్ని. నువ్వు అలవాట్లేదు కదా మాకు. చూడు అది చూడు. అంత అవి చాలా ఉండలే. ఇందాక ఎంటికలు పావు కేజీ దాకా ఉంటాయి. అవి పావు కేజీ ఎందుకుంటే ఊరుకోనమా. నాకు తెలియదు అంటే నేను వాదన ఎంత కానీ ఈసారి తెచ్చినప్పుడు ఇంకా మరి నీకే ఎత్తాలి. వాడ అనండి. ఏం చేస్తావు? ఇంకేం చేస్తా? నా కాసు ఉంటుండే ఉంచుతాలే. చూసాను ఇప్పుడు. నీకు ఎప్పుడు మొన్న అడిగింది అమ్మ ఎప్పుడు ఇచ్చమ్మాయి. అమ్మ ఇప్పుడు వద్దులే ఇప్పుడు కాదులే అన్న కాలే. ఇగో నాకైతే ఇది ఇచ్చింది ఆమె. అంటే నాకు కొన్నింటికిలే.
నాకు కొన్ని ఇంటికిలే మధ్య చాలా ఇంటికి ఇచ్చిన వాటితో పాటు నాకు నాయకుడు కొన్ని వేసుకొని ఇవి అయితే ఇచ్చింది. ఎన్ని సామాను ఉన్నా కూడా ఏదో ఒకటి కొనాలనిపించింది కదా, నాకు కూడా అంతే. ఇగో ఈ బాండి ఉంది, ఈ పెద్దది ఉంది, ఈ చిన్నది కూడా ఉంటే బాగుంటుంది అని కొన్నా. ఫుల్ మబ్బు పట్టింది, మరి వర్షం పడిద్దో లేదో చూడాలి. 2 days నుంచి బాగా వర్షం పడుతుంది, అది నైటే పడుతుంది, మార్నింగ్ పగలపూట అయితే పడట్లేదు. మరి ఈరోజు ఏమైనా పడిద్దేమో చూడాలి. పడుతుంది, స్టార్ట్ అయింది వర్షం పడుతుంది. దుప్పట్లు తీసురా, పైన ఉన్నాయి. ఇప్పుడే తుప్పుడు స్టార్ట్ అయింది. వాన పడుతుంది, దుప్పట్లు బట్టలు తీయలేదే, బట్టలు వాన పడుతుంది. లేకపోతే పడదా అనుకుంటుంటే పడుతుంది కదా వాన. అయ్యా పట్టు మర్చిపోయేసి లైట్గా మాడిందిగా అంటానే ఉన్నాడు మాడకూడదని. ఈరోజు మా కర్రీ వచ్చేసి పప్పు, అంటే మాది కాదు, మొన్నేమో నేను వండిన గోంగూర పప్పు, ఈరోజు అమ్మ టమాటా పప్పు అయితే పంపించింది. ఇక దాంట్లోకి అయితే ఆమ్లెట్ అంతే, అది మందంగా వేసాకో. ఇది వచ్చేసి 2 గుడ్లు అట్టు. బయట ఏమో వర్షం పడుతుంది, ఇక్కడ వేడి వేడిగా ఆమ్లెట్. కాలుతుంది. బయట ఉరుముతుంది కూడా. చల్లటి గాలి కొడుతుంది. మెరుస్తుంది, ఉరుముతుంది.
మా అబ్బాయి అనుకున్నాడు ఇంకా లేగోలా. వాడికి ఫోన్ అంటే చెయ్యి అడ్డం దిగి అది పెట్టా గోరింటో పెట్టుకుంటావా? అచ్చి వాడికి వాంతి వస్తుంది. నేను గోరింటా పెట్టుకున్నాను, ఒక ఆట ఆడుతున్నా, జుట్టు మొత్తం బీకేశారు, వాటర్ పోస్తారని చెప్పి ఒళ్ళంతా నీళ్ళు పోసారు. ఫోన్ లేదా? ఫోన్ అంటే నాకెందు లేదా? నాకెందు ఉందా? చూడు లైట్ వేసి లేకపోతే ముడే ముడే అన్నాడు. ముడే ఉంటా బాగుందా? నా జుట్టు ముడేమా గోరింటా పెట్టుకున్నా. మళ్ళీ గంటారామ మోగి గంటారామ మోగి గంటారామ మోగి పడుతాయిగా నాకు జుట్టు ముడే. గోరింటాకు వచ్చేసి మా వాళ్ళ ఆయన ఇచ్చింది కొంచెం ఊరుకుందని. అబ్బా జుట్టు పైకను కొంచెం చీయా ఎందుకు చీయే చీ నీకు ఇప్పుడు పెడతా తెచ్చుకో. ఇంకా బాగా పండుతుంది. అదే కొబ్బరి నూనె పూసుకొని 2 నిమిషాలు ఉంటే ఏడ తీయని గోల. అమ్మ ఫోన్ చేస్తుంది. ఇక నా చెయ్యి అమ్మ చెయ్యి బాగా పండింది. ఆ చెయ్యి చూపి తీసుకెళ్ళి పాలు కాడ పెట్టు. బాగా పండింది. వచ్చా పోసుకుందామా? కొంచెంసేపు ఆగితే ఎర్రగా వచ్చిద్దాము. కొబ్బరి నూనె ఇప్పుడేగా పూసింది. నన్ను ఆడబా ఇంకా చాలా ఉంది, తడిగా ఉంది, గట్టిగా ఎండిపో. నాకు కొంచెం పెట్టు. పెడతావా? పెట్టు. ఒకటేనా? ఇంకోటి ఇవ్వా? ఇంకోటి అమ్మా ఇయ్యి ఇయ్యి. రెండేనా? ఇంకోటి ఇంకోటి ఇంకోటివా? ఈ చేతిలో పెట్టుకోండి.